అండి, నా పేరు మధు. వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో మనం ఈజీగా క్విక్ గా టేస్టీ వెజ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేయాలో చూద్దాం. జనరలీ మనకి వీకెండ్స్ అప్పుడు రెస్టారెంట్ లాంటి ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు వెజ్ బిర్యానీ ఇస్ మై ఫస్ట్ చాయిస్ అన్నమాట. సో ఈ వెజ్ బిర్యానీకి చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో లెట్ మీ షో యూ. దీనికి మనకు ఒక 4 ఆనియన్స్ కావాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా దానికి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంతో పాటు మనకు వెజిటబుల్స్ అనమాట. మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మాత్రం ప్రెసెంట్ గా ఒక క్యారెట్, ఒక 4 బీన్స్, ఒక గుప్పెడన్ని బఠానీ, 1 ఆలు, ఒక టమాటో, ఒక 100 గ్రామ్స్ అంత పన్నీర్ ఉంటుంది, ఒక కొన్ని గోబీ పీసెస్, ఇంకా 2 పచ్చిమిరపకాయలు. ఇవి వెజిటబుల్స్ నేను యూజ్ చేస్తున్నాను. ఒక కప్ కర్డ్ కావాల్సి వస్తుంది. మిల్క్ లో గోరువెచ్చని పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసాను అనమాట, జస్ట్ ఫర్ లైట్ కలర్ కోసం. ఎందుకంటే నేను ఫుడ్ కలర్ జనరల్ అవాయిడ్ చేస్తాను, అందుకనే నేను కుంకుమ పువ్వు పాలు వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత మసాలాలకు వచ్చేసి హోల్ గరం మసాలా. ఇందులో బిర్యానీ ఆకు, సాజీరా, ఇవి జాపత్రి, ఇలాచి, ఇంకా పట్టా, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా కూడా ఆప్షనల్ అనమాట. నేనైతే ఇది ఇంట్లో చేసుకుంటాను, ఉంటే వేయండి, లేకపోతే బయట నుండి తెచ్చింది అవైలబుల్ ఉంటే అది కూడా వేయచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు కంప్లీట్గా. సో అండ్ 2 టీ స్పూన్స్ కారం పొడి అండ్ తగినంత ఉప్పు. ఇంకా నేనైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. సో మీరు 1 గ్లాస్ తీసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ కూడా హాఫ్ వేసి వేయండి. నేను 2 గ్లాసెస్ రైస్కి ఇదంతా ఇంగ్రీడియంట్స్. ఇంకా దీంతో పాటు మనకు ఆయిల్, ఇంకా కొంచెం గీ కావాల్సి ఉంటుంది. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ మనం కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక 4. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక సగం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం, మిగతా సగం అట్లానే పెడదాం. ఒక హాఫ్ ఆనియన్స్ ఇందులో వేస్తున్నాం. సో ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కంప్లీట్ బ్రౌన్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్రౌన్ అయ్యాయి కదా, ఈ స్టేజ్లో మనం తీసేసుకుందాం ఆనియన్స్. ఇంకా ఎక్కువ బ్రౌన్ అయితే కూడా బిర్యానీ చేదు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం హోల్ గరం మసాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేద్దాం. సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇంత చాలు. సో ఇప్పుడు ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేద్దాం, పచ్చివాసన పోయేసరికి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో అన్ని వెజిటబుల్స్ వేద్దాం. సో పచ్చిమిర్చి వేస్తున్నాను, అన్నీ వేద్దాం ఎక్సెప్ట్ పన్నీర్ అండ్ టమాటో, అవి లాస్ట్కి వేద్దాం. ఇది క్యారెట్, బీన్స్, బఠానీ, ఆలు అన్నీ వేసేద్దాం. వెజిటబుల్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 కప్స్ రైస్కి ఇన్ని వెజిటబుల్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక 1 కప్ రైస్ తీసుకుంటే వెజిటబుల్స్ క్వాంటిటీ కూడా తగ్గించుకోవడం, పెంచుకోవడం ఇంకా మీ టేస్ట్ ప్రకారం మీ ఇష్టం. నేను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను, మిగతా తర్వాత వేద్దాము, కొంచెం వెజిటబుల్స్ తొందరగా ఫ్రై అవ్వాలని. సో దీన్ని ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేసుకుందాం. సో నేను ఒక 2 మినిట్స్ తర్వాత చూసాను, ఇంకా కొంచెం ఫ్రై కావాలి, ఇంకొక 2 మినిట్స్ పెడతాం. సో ఇప్పుడు వెజిటబుల్స్ కొంచెం మగ్గాయండి, ఇంత చాలు. మళ్ళీ మనం ఎట్లానా మసాలాలు వేసి మళ్ళీ పెడతాము, మళ్ళీ ప్రెషర్ కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి ఇది ఉడికిపోతుంది. మనం చెప్పినటువంటి ఆ మసాలాలన్నీ వేద్దాం. ఇది 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్ బిర్యానీ మసాలా.
చెప్పాను కదండి, బిర్యానీ మసాలా అనేది ఆప్షనల్. మీ దగ్గర లేకపోతే గరం మసాలాని ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంతా పెంచుకోండి అంతే. ఈ మసాలాలు కూడా అన్నీ బాగా మన కూరగాయల ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట. సో జస్ట్ ఇట్లా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచుదాం. సో ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం మసాలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేద్దాం. పన్నీర్ మనం లాస్ట్కి వేద్దాం, ఎందుకంటే ఇది ఇప్పుడే వేసేస్తే అంతా చిక్కిపోతుంది అన్నమాట పన్నీర్ పీసెస్ అనేది. సో జస్ట్ టమాటా వేసి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. సో ఇప్పుడు కొంచెం టమాటా కూడా మగ్గింది కదా, ఇప్పుడు మనం కర్డ్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ పెరుగు అనేది వేడి మీద స్టవ్ ఆన్ ఉన్నప్పుడు పెరుగు వేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం జస్ట్ ఒక 1-2 మినిట్స్ కొంచెం చల్లగా అవ్వండి, దాని తర్వాత మనం పెరుగు యాడ్ చేద్దాం. ఈలోపు మనకి వాష్ చేసి పెట్టుకున్నాము. దీన్ని ఏమి మనము నానబెట్టాల్సిన అవసరం ఉండదు, వాష్ చేసుకొని నీళ్ళని పంపేసి పక్కన పెట్టుకున్నాం. ఆలోపు ఇది కూడా మనకు చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కర్డ్ యాడ్ చేద్దాం. సో నేను 1 కప్ కర్డ్ తీసుకుంటున్నాను, థిక్ కర్డే. సో ఇందులో వేద్దాము ఇదంతా. నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదన్నమాట. ఈ కర్డ్ వేసి కొంచెం మంచి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు నేను కర్డ్ యాడ్ చేసినాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేద్దాం ఇప్పుడే. ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటాం. సో ఇప్పుడు కొంచెం ఇది కర్డ్ వేసాక కూడా మంచిగా ఇందులో మిక్స్ అయింది కదా వెజిటబుల్స్లో. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ యాడ్ చేద్దాం. ఇది కూడా ఆప్షనల్ అండి, పన్నీర్ అనేది నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి వేసాను. ఒక్కసారి ఇట్లా స్టీర్ చేసి మనం రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, నీళ్ళు వంపేసి ఈ రైస్ ఇందులో వేసేద్దాం. ఒక్కసారి రైస్ వేసాక మరీ ఎక్కువ కాదు, మళ్ళీ రైస్ పగిలిపోతాయి కాబట్టి లైట్ పక్కన కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుదాము. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ ఏంటి, 1 కప్కి 1.25 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. సో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2.5 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనము పెరుగు వేసాము, మళ్ళీ వెజిటబుల్స్ నుండి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి. సో అవన్నీ కలిపి మనకి ఇంత సరిపోతుంది, ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి రైస్ 2.5 కప్స్ వాటర్ వేస్తాను. వేసి కొంచెం హై చేద్దాం. చేసి ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఓన్లీ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాం, సో ఇంకా పడుతుంది. ఎందుకంటే రైస్కి కూడా కావాల్సినంత సాల్ట్ ఇప్పుడు వేయాలి, ఒకసారి చూసుకోండి. సో నాకైతే ఇంకొక 2 స్పూన్స్ అయితే పడుతుంది. మీరు కూడా ఒకసారి ఉప్పు చూసుకొని తగినంత వేసుకోండి. వేసి కొంచెం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మిగిలిన కొత్తిమీర, పుదీనా, ఒక 1 టీ స్పూన్ అంత గీ వేస్తున్నాను. ఈ గీ తోటి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది అందుకని. ఇంకా కుంకుమ పువ్వు వేసి పాలలో నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేస్తాను. ఇది కూడా ఆప్షనల్ అండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం కుక్కర్ది మూత పెట్టేసుకున్నాం. సో నేను ఇప్పుడు హైలో పెట్టాను, ఒక విజిల్ రాగానే సిమ్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది కదా, నేను దీన్ని సిమ్ చేసి పెడతాను. ఒక 3 మినిట్స్ ఉంచుదాము. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయింది కదా, నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది దానంతా అది ప్రెషర్ అంతా రిలీజ్ అయినాక కొంచెం దమ్ అయ్యాక అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఒక నాకు 15 మినిట్స్లో ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, సో యమ్మీ. రైస్ కూడా చాలా మంచిగా ఉడికిపోయింది. సో దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. దీన్ని రైతాతో తీసుకుంటే చాలండి. ఆల్రెడీ మనం ఇందులో చాలా స్పైసెస్ వేసినాం కదా, సో స్పైసీగానే ఉంటుంది. సో ఓన్లీ రైతాతో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
చూసారు కదండి, యమ్మీ యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.